ఇంకా అన్నం చెప్పిన దాన్ని బట్టి చేసుకుంటూ పోదాం. తప్పదు కదా ఇక మొత్తం కుదిరింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తయారయ్యారు. సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వచ్చినటువంటి 100 రోజుల్లోనే సాధ్యం కాకపోయినా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం సృష్టించినటువంటి సమస్యలను ఛేదించుకుంటూ వారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి అవినీతికరమైనటువంటి అసమర్థ పాలనకి ఈనాటి కరువు కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, విద్యుత్ శక్తిలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, పరిపాలనా పరంగా కూడా అన్ని వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసి విధ్వంసం చేసి ప్రతి కార్యక్రమంలో అవినీతికి పాల్పడేటట్టుగా కింద నుంచి మీది దాకా దోపిడీ వ్యవస్థను సృష్టించినటువంటి గత ప్రభుత్వం యొక్క నిర్వాకాన్ని ఎదురొడ్డి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వీటన్నిటిని అమలు చేసే దాంట్లో మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ కావచ్చు, 500కి గ్యాస్ ఇచ్చేటటువంటిది కావచ్చు, 200 యూనిట్లు విద్యుత్ శక్తి ఫ్రీగా ఇచ్చేది కావచ్చు, అనేక పథకాలని అమలు చేసి ఆరోగ్యశ్రీకి 10 లక్షలు కావచ్చు, అదేవిధంగా ఉద్యమకారులందరికీ కూడా 200 గజాలు ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇటువంటి అన్ని ఇచ్చినటువంటి హామీలు సర్దిద్దుకుంటూ ఇంకా ఉన్నటువంటి 1-2 హామీలకి రూపకల్పన చేస్తూ సోనియా గాంధీ గారి మాట నిలబెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వానికి అండదండలుగా ఈ రాష్ట్ర ప్రజలు ఉండాలని, దానికి ఈ పార్లమెంట్ ఎన్నికలే గీటురాయి కాబోతా ఉంది. కాబట్టి మెజారిటీ పార్లమెంటు స్థానాలు గెలిచి తెలంగాణ ప్రభుత్వాన్ని బలోపేతం చేయమని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని శక్తివంతంగా ఈ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయడం కోసం శక్తినివ్వమని చెప్పి తెలంగాణ ప్రజలను కోరుతున్నాం. కాబట్టి